రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా చర్చాంశంగా మారాయి. ముఖ్యంగా ఐఏఎస్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే ఏసీ రూముల్లో నుంచి కొంతమంది ఐఏఎస్లు బయటికి రావడం లేదు, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి విషయాన్ని గుర్తుకు చేస్తూ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం, ఆ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భంలో పలువురు ఐఏఎస్లు కూడా అక్కడే ఉండడం అనేది కీలకమైనటువంటి చర్చకైతే దారి చేసింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఐఏఎస్ని కాస్త ఐఓఎస్ అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెడుతూ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజోపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటగాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమం చేయడానికి తరణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్న చూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ జరుగుతుందంటూ ఒక వార్తనైతే ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. దశాబ్దం కిందటి మాట. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ఓ ప్రభుత్వ భూమిపై కేసులు ఉన్నాయి. వాటి విషయంలో ప్రైవేట్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కొందరు ఓ ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించడం నా బాధ్యత, సహకరించేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు. వెంటనే వాళ్ళు ఓ రాజకీయ నేతను ఆశ్రయించారు. అక్కడి నుంచి ఉరుము లాంటి మౌఖిక ఆదేశం. అయినా సరే చేయలేనని సమాధానం. కావాలంటే బదిలీ చేసుకోండి, ఆ పని మాత్రం చేయలేనని స్పష్టీకరణ. ఒకప్పుడు ఒక దశాబ్దం కిందని ముచ్చట అంటూ రాశాడు. ఇక ఏడాది కిందట హైదరాబాద్లోనే మరో భూమి వ్యవహారం. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలని రాజకీయ నాయకులు చెప్పారు. సదరు బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదా. చట్టానికి దొరకకుండా ఎలా చేయవచ్చో కూడా సూచించారు. విలువైన భూమి ప్రైవేటు పరమైంది, ఆ ఐఏఎస్కు కొన్ని కోట్లు దక్కాయంటూ ఒక వార్త కనబడతా ఉంది. మరి ఈ ఐఏఎస్ ఎవరు, ఈ ఐఏఎస్ అనేది మాత్రం ఇంకా ప్రధానంగా ఇక్కడైతే రాయలేదు. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే కొంతమందికి సంబంధించినటువంటి విషయంలో ఈడీ కేసులు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి కేసు సంబంధించినటువంటి విషయంలో భూములు వాళ్ళు ఎట్లా కాజేసిరని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి విషయంలో వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. అఖిల భారత సర్వీసు అధికారులు ఐఏఎస్ మారిన తీరుకు నిదర్శనం ఇది. ఒకప్పుడు ప్రజోపయోగ పథకాలకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు చేరువ చేసిన ఐఏఎస్లు ఇప్పుడు రాజకీయ నాయకులతో అంటగాగుతూ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి బదులుగా కొందరు వాటిని దారాదత్తం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తప్పును ఒప్పు చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఒప్పును కూడా తప్పుగా మారుస్తున్నారు. ఒకప్పుడు ఉదయం 9:30 గంటలకు ఖచ్చితంగా క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి పాఠశాల, హాస్టల్, ఆసుపత్రి వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు చేసి అపసవ్య ధోరణులు చక్కదిద్దినటువంటి వారు కాస్త ఇప్పుడు వారే అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నారంటూ వార్తనైతే చూస్తూ ఉన్నాం. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ముందట వారి విషయంలో మాట్లాడినటువంటి మాటలు అయితే హర్షణీయంగా కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది మెచ్చుకోవాల్సినటువంటి అంశం. మారాల్సినటువంటి తీరైతే ఉంది. ఎందుకంటే చాలామంది ఐఏఎస్లు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక పొజిషన్ అది, దాంట్లో ఉండి కూడా వారు చేస్తున్నటువంటి తప్పుల విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రశ్నించడంతో మొత్తానికైతే ఈ యొక్క విషయం అయితే మనకు కనబడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, మేము ఒక తప్పు చేయాలని అంటే ఒకటేమిటి సార్, 3 తప్పులు చేస్తామని అంటున్నారు అంటూ తప్పు పెట్టారు. ఏసీ గదులను వదిలి బయటికి రావడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడే కీలక బాధ్యత అఖిల భారత సర్వీస్ అధికారులదే. కానీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన కొందరు అధికారులు ఆ పని చేయకపోగా అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారు. అక్రమాలను సక్రమంగా ఎలా చేయాలో తరుణోపాయాలు చెప్పే స్థితికి దిగజారిపోయారు. ప్రజలకు మేలు చేసే ఫైళ్ల మీద కాకుండా వీరి దృష్టి అంతా తమకు లబ్ధి చేకూర్చే లిటిగేషన్ ఫైళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. లిటిగేషన్ ఎంత ఎక్కువగా ఉంటే వీరు తీసుకునే ఆ యొక్క విలువ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఫైలు పని సాఫీగా సాగిపోయినట్టే అని చెప్పేసి ఇట్లా దాదాపుగా ఇది చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలా మందికి ఎదురయ్యి ఉండొచ్చు. ఐఏఎస్ అధికారులే కాదు, కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు, సబ్ రిజిస్టార్లు, కింద ఉన్నటువంటి చాలా మందికి కూడా ఈ యొక్క విషయంలో బుద్ధి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక చిన్న విషయంలో, ఒక
బీసీ సర్టిఫికేట్ కావాలని అడిగితే దానికి కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నాడంటూ ఒక వార్తను చూసాం మనం. బీసీ కమిషన్ చైర్మన్ పిఏగా ఉన్నటువంటి వ్యక్తి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడని వార్తను చూసినాం. ఇట్లా ఒక సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే ఏదైనా ఫైల్ ముందుకు సాగాలన్నా లక్షలలో కోట్లలో ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆ యొక్క లంచం ఇచ్చేవారిది తప్పే, ఇటు తీసుకునేవారిది తప్పే. ఏకంగా ఏజెంట్ల వ్యవస్థ, రహస్య పెట్టుబడులు. కొందరు ఐఏఎస్ అధికారులు అధికారంలోకి ఎవరు వచ్చినా ఆదాయం వచ్చే శాఖల్లోనే తిష్ట వేస్తారు. కొందరు ఐఏఎస్లు దృష్టి అంతా ప్రభుత్వ భూములపైనే ఉంటుంది. చట్టాల్లోని లొసుగులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, తద్వారా తాము కోట్లు కూడగట్టుకోవడమే వారి యొక్క దినచర్య కూడా. అక్రమ సంపాదనకు కొందరు అధికారులు ఏకంగా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తమ దగ్గర పనిచేసే కింది స్థాయి అధికారులు ఒకరిని లేకుంటే బంధువుల్లో ఒకరిని ఏజెంట్లుగా మార్చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుకుంటే అక్కడి నుంచి సదరు ఐఏఎస్ అధికారికి సిగ్నల్ వస్తే చాలు, ఎంత సంక్లిష్టమైన ఫైల్ అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుంది. ఇలా సంపాదించిన 100 కోట్ల రూపాయలను అనేక రూపాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు భూములపై పెడుతుంటే మరికొందరు తమ సొంత రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇంకొందరు దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల పెట్టుబడులు పెడుతున్నారు. గుర్గావ్, నోయిడాల్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టారు. రిజిస్ట్రేషన్ విలువ తక్కువ, బహిరంగ మార్కెట్లో ఎక్కువ విలువ ఉన్న భూముల్ని నల్లధనం ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సేల్ కంపెనీల ఏర్పాటు చేయడమే కాదు, వాటి ద్వారా నిధులు తరలిస్తున్నారు. ఆసుపత్రులు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ స్లీపింగ్ భాగస్వాములుగా కొనసాగుతున్నారంటూ చూస్తున్నాం. అంటే వీళ్ళు ఐఏఎస్లు అనాలనా లేకపోతే దొంగలు అనాలనా ఏందనేది ఇంకా చూస్తున్నటువంటి వ్యూవర్సే ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు నిజాయితీ ఉన్నదా లేదా ఏందనేది తెలియాలి. ఇంకా నిజాయితీ పరులు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకి అసలు ఆదరణే లేదంట. దాన్ని కూడా ప్రధానంగా రాయడం జరిగింది. ఐఏఎస్ అధికారులు నిజాయితీ పరులు లేకపోలేదు, కఠోరంగా ఉన్న వారి సంఖ్య తక్కువే. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో నిజాయితీ పరులకు మంచి పోస్టులు దక్కడము గగనమే. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో పనిచేసి అతి తక్కువ కాలంలో బదిలీపై కీలక శాఖకు వచ్చిన ఓ అధికారి జిల్లా ఖజానాలో ఉండే నిధులన్నింటినీ ఉన్న స్వల్ప వ్యవధిలోనే గోడలకు రంగులు వేయించి కమిషన్లు తీసుకొని వచ్చేశాడు. ఆ తర్వాత వెళ్ళిన అధికారిని, ఓ మంత్రి, నీకు ముందు ఉన్న అధికారి అంత బాగా పనిచేస్తే నీకు పనిచేయడం చేత కాలేదని చివట్లు పెట్టి ఆయన్ను 3 నెలలకి వెనక్కి పంపేశారు. దీనిపై అధికారుల్లో చర్చ జరిగింది కూడా. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారి కలెక్టర్గా పనిచేశారు. ఆయనను ఓ మంత్రి రోజు తన ఛాంబర్కు పిలిపించి చివాట్లు పెట్టేవారు. ఇందుకు కారణం తాను చెప్పిన ఫైళ్లను చట్టవిరుద్ధంగా పరిష్కరించకపోవడం అనేదే కారణం అని చెప్తా ఉన్నారు. ఇక సీఎం వద్దకు కూడా ఆ పంచాయతీ పోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇలా ఉన్నాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఓ కీలక విభాగాన్ని నాకు అప్పగించారు. ఆ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని అనుకున్నాను. కానీ పాలకుల ఆలోచనలు వేరే ఉన్నాయని 6 నెలలకు తెలిసింది. ఫైళ్లు తీసుకొని ముఖ్య నేతను కలవలేదనే కారణంతో నన్ను 6 నెలలకే బదిలీ చేసి ఆ స్థానంలో రోజు ఫైళ్లు తీసుకొని ఇంటికి వెళ్ళే అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఈ ఫైళ్లను తీసుకుపోయి ఆ రాజకీయ నాయకుని కడబెట్టాలట. ఇట్లా ఐఏఎస్ అధికారులైనా, ఐపీఎస్ అధికారులైనా, ఇటు జూనియర్ అసిస్టెంట్లైనా ఎవరైనా కానీ ఈ డిస్టర్బెన్స్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క పాలన కొనసాగాలి. కానీ ప్రజలకు న్యాయం చేసే విధంగా కాకుండా ధనార్జనే ముఖ్యమైనటువంటి ఆలోచనగా కొనసాగుతూ మాత్రం ఖచ్చితంగా అది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి మరి ఒక మాట అయితే వదిలిండు కాబట్టి మరి ముఖ్యమంత్రి పైన ఈ యొక్క బాధ్యత కూడా ఉన్నది. ఎవరెవరు ఈ యొక్క లంచాలకు బాగా మగ్గి ఉన్నారో వాళ్ళ కోసం.